ఆ రోజున ప్యారడైజ్ హోటల్లో డైమండ్ రాజా చేసిన హెచ్చరిక వినగానే ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తి బయటకు వచ్చేసిన వాళ్ళల్లో ఆఠిన్ రాణి మీనాక్షి కూడా ఉంది. ప్రమాదాన్ని గురించి పెద్ద గొంతుతో హెచ్చరిస్తున్న డైమండ్ రాజాని చూసింది మీనాక్షి. కానీ ఇతనెవరో ఆ అమ్మాయికి తెలియదు. ముంచుకు రాబోతున్న ఆ ప్రమాదం కూడా తెలియదు. ఆమెకు తెలిసినదల్లా ముంచుకు రాబోతున్న ఆ ప్రమాదం వల్ల ప్రస్తుతం తన ముందు ఉన్న మరో ప్రమాదం మాత్రం తొలగిపోయిందని. అంతే. హోటల్ మేనేజర్ మల్హోత్రా బారి నుంచి తను బయటపడగలిగింది. అది చాలు. ఆమె అలా అనుకుంటూ ఉండగానే ఎదురుగానే కనపడ్డాడు మేనేజర్ మల్హోత్రా. ఎక్కడికెళ్తున్నావు? ఆగు అని గర్జించబోయాడు అతను. సరిగ్గా అదే సమయంలో మల్హోత్రా భుజం మీద సర్కిల్ ఇన్స్పెక్టర్ చెయ్యి బలంగా పడింది. మా మామూలు పంపనన్నావంట, ఏంది అన్నాడు ఇన్స్పెక్టర్ మొరటుగా. పోలీస్ గొంతు వినపడగానే గిరుక్కున వెనక్కు తిరిగాడు మల్హోత్రా. అదే అదననుకుని 4 అంగల్లో అక్కడి నుంచి బయటపడింది మీనాక్షి. మేనేజర్ మల్హోత్రాతో ఇన్స్పెక్టర్ మళ్ళీ ఏదో అనబోతూ ఉండగానే బ్రహ్మాండమైన సొరచేపలా ఉన్న విమానం అతివేగంగా భూమిని సమీపించి హోటల్ బిల్డింగ్ మీదుగా మైదానంలోకి దిగబోతూ చివరి క్షణంలో గాల్లోనే ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఆ దృశ్యం చూస్తున్న ఇన్స్పెక్టర్ అట్లాగే నీలుక్కుపోయాడు. కొద్ది క్షణాల తర్వాత స్పృహలోకి రాగానే తన మామూలు సంగతి మర్చిపోయి, విమానం కూలిపోయింది ప్యారడైజ్ హోటల్ పక్క మైదానంలో. ప్యారడైజ్ హోటల్ అయితే మా జ్యూరిస్డిక్షన్ కిందికి వచ్చి ఉండేది. ఆ మైదానం మా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు. నాకెందుకీ పితలాటకం అని గొనుక్కుని హఠాత్తుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. పరుగులాంటి నడకతో వస్తున్న మీనాక్షికి అదృష్టవశాత్తు అక్కడే ఆగి ఉన్న ఒక ఆటో కనపడింది. తార్నాకు వెళ్ళాలి అంది మీనాక్షి కంగారుగా. ఆటో వాళ్ళ అలవాటు కొద్దీ అబిడ్స్కైతేనే వస్తా అనబోయి ఆమె వేషాన్ని చూస్తున్న ఆశ్చర్యంతో డైలాగ్ మర్చిపోయి సరే వస్తా అనేశాడు. ఆటో కదిలింది. షాక్లో ఉంది మీనాక్షి. స్తబ్దంగా ఉంది ఆమె మనసు. ఆటో ఎంతసేపు ప్రయాణించిందో, ఎప్పుడు ఇల్లు సమీపించిందో కూడా గమనించలేదు తను. మీనాక్షి తల ఎత్తేసరికి కొద్ది దూరంలోనే కనపడింది వాళ్ళ ఇల్లు. ఇంటి ముందు ఇరుగు పొరుగు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. అది చూడగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది మీనాక్షికి. ఏమైంది? అమ్మకెలా ఉంది? అప్పుడు కనపడింది మీనాక్షికి డాక్టర్ లత. తమ ఇరుగు పొరుగు వాళ్ళ ఆకారాలు మాత్రం అస్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ వాళ్ల పక్కనే ఉన్న డాక్టర్ లత మాత్రం చాలా పొడుగ్గా గంభీరంగా కనపడుతోంది. వస్తున్న ఆటోని, అందులో ఉన్న మీనాక్షిని అంత దూరంలో నుంచే చూసేసింది డాక్టర్ లత. తక్షణం ఎడం చెయ్యి ఎత్తి మీ అమ్మకేం భయం లేదు అన్నట్లు సైగ చేసింది. ఎవరో దేవత తన వామహస్తంతో అభయప్రదానం చేస్తున్నట్లు అనిపించింది మీనాక్షికి. మనసు కొద్దిగా కుదుట పడింది. ఆటో దిగగానే ఒక్క అంగలో ఇంట్లోకెళ్ళిపోయింది మీనాక్షి. ఇల్లని పేరే గాని అందులో ఉన్నవి 2 గదులు. ఒక గదేమో మల్టీపర్పస్, అదే వరండా, అదే డ్రాయింగ్ రూమ్, అదే బెడ్రూమ్ కూడా. రెండోదేమో చిన్న కిచెన్, అంతే. ముందు గదిలో మీనాక్షి తల్లి వసుధ మగతగా పడుకుని ఉంది. ఆమెకి దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు డాక్టర్ లతగారి భర్త అలోక్. వస్తూనే ఒక్కసారిగా తల్లి మంచం మీద కూలబడిపోయింది మీనాక్షి. ఏమైందమ్మా అంది ఆరాటంగా. మీ అమ్మకి ఏం కాలేదులే, నీరసం వల్ల కళ్ళు తిరిగినట్లున్నాయి, ఇప్పుడే నిద్ర పట్టింది, నువ్వేం వర్రీ కాకు అంది డాక్టర్ లత. వర్రీనా? అబ్బే, నాకెందుకు వర్రీ, నేను అని మాట సగంలో ఆపేసి చటుక్కున కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని తల వంచేసుకుంది మీనాక్షి. మీనాక్షి కొద్ది క్షణాల పాటు కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని అలానే కూర్చుండిపోయేసరికి ఆ అమ్మాయి ఏడుస్తోందని అర్థమైంది డాక్టర్ లతకి. ఓదార్పుగా తన చేతిని మీనాక్షి భుజం మీద వేసింది. వెంటనే మీనాక్షి భుజాలు వెక్కిళ్లతో ఎగిరెగిరి పడ్డం మొదలెట్టాయి. తర్వాత కళ్ళు తుడుచుకుని ఏదో చెప్పబోయి అంతలోనే తల్లివైపు చూసి ఆగిపోయింది మీనాక్షి. మీ ఇంటికెళ్దాం అంది డాక్టర్ లతతో. ఒక్క క్షణం పాటు మీనాక్షి వైపు పరిశీలనగా చూసింది డాక్టర్ లత. పద అంది. మగత నిద్రలో ఉన్న మీనాక్షి తల్లికి తోడుగా డాక్టర్ లత భర్త
అలోక్ అక్కడే ఉండిపోయాడు. తార్నాకాలో డాక్టర్ లత వాళ్ళ ఫ్లాట్ మీనాక్షి వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. లతతో పాటు వాళ్ళ ఇంటికి నడిచింది మీనాక్షి. ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా మీనాక్షికి మంచినీళ్ళిచ్చింది లత. కాఫీ కలపనా అంది. వాళ్ళిల్లు నిజంగానే ఒక సత్రంలాగా ఉంటుంది. అతిథుల రాకపోకలు మరీ ఎక్కువ. నిరంతరం కాఫీలు పలహారాలు తయారవుతూనే ఉంటాయి అక్కడ. కాఫీ వద్దు, మీరు కూర్చోండి, మీతో మాట్లాడాలి అంది మీనాక్షి. డాక్టర్ లత కుర్చీలో కూర్చుంది. మీనాక్షి ఆమె కాళ్ల దగ్గర కూర్చుంది. అయ్యో అదేమిటి, కుర్చీలో కూర్చో అంది లత. పర్వాలేదు అంది మీనాక్షి. అంటుండగానే ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించడం మొదలుపెట్టాయి. అభిమానంగా మీనాక్షి తలని నిమిరింది డాక్టర్ లత. పిచ్చిపిల్ల, ఊరుకో అంది. నాకంతా అయోమయంగా ఉంది డాక్టర్ అంది మీనాక్షి దుఃఖంగా. ఎందుకు? నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఏం జరిగింది మీనా? ఆ రోజున హోటల్లో జరిగిందంతా వివరంగా చెప్పింది మీనాక్షి. సాలోచనగా వింటూ ఉండిపోయింది డాక్టర్ లత. అమ్మ సంగతి కూడా నాకేం అర్థం కావడం లేదు అంది మీనాక్షి. మీ అమ్మకేం ఆపరేషన్ అవగానే అంతా ఆల్ రైట్ అయిపోతుంది. ఆపరేషన్ అంటే మాటలా అంది మీనాక్షి. దాందే ఉంది, తలో చేయి వేసుకుని సాయం చేస్తే అంతా ఓకే అయిపోతుంది అంది డాక్టర్ లత. ఎవరు ఎంత సాయం చేసినా కూడా 1,00,000 రూపాయలు పోగవుతాయా డాక్టర్ అంది మీనాక్షి దిగులుగా. ఏమి చెప్పలేక కాసేపు మౌనంగా ఉండిపోయింది డాక్టర్ లత. తర్వాత నిట్టూర్చి నెమ్మదిగా అంది. నేనే గనుక సర్జన్ అయి ఉంటే ఆ ఆపరేషన్ ఫ్రీగా చేసేసి ఉండేదాన్ని అంది చాలా సిన్సియర్గా. అవును అంది మీనాక్షి కళ్ళు తుడుచుకుంటూ. మా అమ్మకే కాదు, వేలాది మందికి కూడా చేసేసి ఉండేవాళ్ళు. మీరు ఎంఎస్ చదివి స్పెషలైజ్ చేయకపోవడం వల్ల దేశానికే నష్టం జరిగిపోయినట్లు లెక్క అంది మీనాక్షి ఉద్విగ్నంగా. మొహమాటంగా తల పక్కకి తిప్పుకుంది డాక్టర్ లత. మళ్ళీ దుఃఖం పొంగుకు వచ్చింది మీనాక్షికి. వెక్కిళ్ల మధ్య అంది తను. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఇంక తీరిపోయే టైం వచ్చిందిలే అంది డాక్టర్ లత ఓదార్పుగా. హఠాత్తుగా తల ఎత్తి డాక్టర్ లత మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది మీనాక్షి. డాక్టర్, నాకు తల్లి ఉంది, కానీ నాకు ఓ తండ్రి కూడా ఉన్నట్లా లేనట్లా? ఏం సమాధానం చెప్పాలో తోచక మీనాక్షి వైపే చూస్తూ ఉండిపోయింది లత. మళ్ళీ అంది మీనాక్షి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నా తండ్రిని నేను చూడనేలేదు. అసలు నాకు తండ్రి ఉన్నాడో లేదో నాకు తెలియదు. అమ్మ ఇప్పటికీ బొట్టు పెట్టుకుంటుంది. అమ్మ పాపిట్లో సింధూరం ఉంటుంది. కానీ నాన్న మాత్రం లేడు. నాన్న ఏడి అని అడిగితే అమ్మకి ఏడుపొచ్చేస్తుంది. అమ్మ ఏడిస్తే నేను చూడలేను. అందుకనే ఈ మధ్య అసలు ఆ విషయం అడగడం కూడా మానేశాను. నాన్న ఉన్నాడా లేడా అనేది ఇప్పటికీ నాకు పెద్ద మిస్టరీనే డాక్టర్. ఆ విషయం డాక్టర్ లతకి కూడా తెలుసు. మీనాక్షి వాళ్ళ అమ్మ వసుధ. ఆమె అసలు ఈ లోకంలోని మనిషిలా ఉండదు, మరమనిషిలా ఉంటుంది తను. ఎవరినీ పట్టించుకోదు, ఏ విషయం మీద ఇంట్రెస్ట్ చూపించదు. ఆమె అసలు దేని మీద దృష్టి కేంద్రీకరించలేదు. పిలిస్తే పలుకుతుంది, అడిగిన దానికి ఒక్క ముక్కలో సమాధానం చెబుతుంది. మాటల్లో పెట్టాలని చూస్తే మహా అయితే ఒక్క నిమిషం మాట్లాడుతుంది. ఆ తర్వాత అప్రయత్నంగానే మళ్ళీ తన ఆలోచనల్లోకి తను జారిపోతుంది. ఈ విషయాలన్నీ మీనాక్షికి మరీ ఎక్కువగా అనుభవం అయ్యే ఉండాలి. మీనాక్షి కూడా తన మనసులో సరిగ్గా అదే అనుకుంటోంది. తనకి తండ్రి ఉన్నాడో లేదో తెలియదు. కనీసం తనకి సంబంధించినంత వరకు ఆయన లేనట్లే లెక్క. అమ్మేమో మరి ఉండి కూడా లేనిదానిలాగా ఉంటుంది. జీవోత్సవంలాగా రోజులు గడిపేస్తుంది అమ్మ. ఎందుకని? అమ్మ అలా మారిపోవడానికి ఆమె జీవితంలో అంతటి షాకింగ్ ఇన్సిడెంట్ ఏం జరిగి ఉంటుంది? ఆ జరిగింది ఏమిటో కానీ చాలా చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అయి ఉండాలి. తను అలా అనుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అమ్మ జుట్టు వెండి తీగల్లా తెల్లగానే ఉంటుంది. తన జుట్టంతా ఒకే ఒక్క రాత్రిలో నెరిసిపోయినట్లుగా. వినరాని దుర్వార్త విన్నప్పుడు కొంతమందిలో ఇలాంటి మార్పు రావచ్చునని అంటారు. చాలా చిన్నదిగా కనపడే అమ్మకి
ఆ వెండి జుట్టు ఎంతో అసహజంగా ఉండేది. అంతుబట్టని ఆ దారుణమేదో జరిగినప్పటి నుంచి అమ్మ ఇలా అయిపోయి ఉంటుందా? అప్పట్నుంచే అమ్మకి హార్ట్ ట్రబుల్ కూడా మొదలై ఉంటుందా? ఏమో! ఏది ఏమైనా కూడా తను మాత్రం మాట్లాడే తోడు కూడా లేక చిన్నప్పట్నుంచి ఏకాకి అయిపోయింది. అమ్మ లోకం అమ్మది, తన లోకం తనది. నిజానికి ఒక విధంగా తమ పాత్రలు రివర్స్ అయ్యాయి కూడా. తనంతట తానుగా ఏ పని చేసుకోలేని అమ్మ తనకి కూతురిలాగా అనిపిస్తుంది. తనేమో అమ్మకి కావలసిన పనులన్నీ చేసి పెడుతూ చిన్నప్పుడే పెద్దరికం అబ్బి తల్లి పాత్రని పోషిస్తోంది. చిన్నప్పటి నుంచి ఒంటరి బతుకు బతికింది తను. లోన్లీగా పెరిగింది. లోనర్గా మిగిలిపోయింది. అందుకనే ఎవరితో త్వరగా కలవలేదు. ఎవరితో మనసు విప్పి మాట్లాడలేదు. ఎవరిని నమ్మలేదు. అందరితో చాలా ముభావంగా ఉంటుంది. ఒంటిపిల్ల రాకాసి అని తనకెవరో ఒక నిక్నేమ్ తగిలించారు కూడా. తనది కట్టెలాంటి స్వభావమే. అందుకే అచ్చం అలాంటి స్వభావమే కలిగిన డాక్టర్ లత అంటే తనకు అప్పట్లో బొత్తిగా పడలేదు. పైపెచ్చు అలర్జీ లాంటిది కలిగింది కూడా. కానీ డాక్టర్ లతలో యారోగన్స్ లేదని, అది ఆత్మవిశ్వాసమని, కేర్లెస్గా కనబడుతుంది కానీ చాలా దయా దాక్షిణ్యాలు గల వ్యక్తి అని ఆ తర్వాత త్వరలోనే తెలిసింది. ఒకసారి అమ్మకి ఎమర్జెన్సీ అనిపించే పరిస్థితి వస్తే అప్పుడు తీసుకెళ్లవలసి వచ్చింది అమ్మని డాక్టర్ లత దగ్గరికి మొదటిసారిగా. అప్పుడే తనకి తెలిసింది మొదటిసారిగానే డాక్టర్ లత తన ఇంట్లో చేసే ట్రీట్మెంట్కి అసలు డబ్బులే తీసుకోదని. డాక్టర్ లత దగ్గరికి అమ్మని తను తీసుకెళ్లడం ఆ ఒక్కసారే. ఆ తర్వాత లతే రెగ్యులర్గా విజిట్స్కి వచ్చి అమ్మ యోగక్షేమాలు విచారించి వెళుతూ ఉండేది. మందులు కూడా ఫ్రీగానే ఇచ్చి వెళ్తుండేది. అదిగో సరిగ్గా అప్పట్నుంచే డాక్టర్ లత తనకి రోల్ మోడల్ అయింది. అన్ని విషయాల్లోనూ లతని ఆదర్శంగా పెట్టుకోవాలని చూసేది తను. అయితే ఒక్క విషయంలో మాత్రం అది సాధ్యం కాలేదు. డాక్టర్ లత బాగా పాడుతుంది, చాలా బాగా. కానీ తనకి వేలం పాట పాడడం కూడా రాదేమో. అందుకని తను తెగ బాధపడిపోతుంటే ఓ రోజు లతే సలహా ఇచ్చింది. ఆర్ట్ అంటే ఒక పాటలు పాడడం మాత్రమేనా ఏమిటి? అందరూ పాడేవాళ్లే అయితే ఇక వినేవాళ్ళెవరు? నువ్వు చక్కగా ప్రబంధ నాయికలా ఉంటావు. మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్ నీవి. నువ్వు డాన్స్ డెవలప్ చేసుకో అంది. ఆ చెప్పడం కూడా కట్టె విరిచినట్లే. అలోక్ లతల ప్రోత్సాహంతోనే తను డాన్స్ క్లాసులకెళ్లడం మొదలెట్టింది. త్యాగరాయ గానసభలో ప్రోగ్రాంలు ఉంటే తప్పనిసరిగా హాజరయ్యేది. డాన్స్లో మెలకువలు ఇట్టే పట్టేసేది. డాన్స్కి ఇంటి పనులకి మధ్య తన చదువు నలిగిపోయింది. ఎప్పుడు పరీక్షలొచ్చినా కూడా సరిగ్గా అప్పుడే అమ్మకి ఒంట్లో బాగా లేకపోవడం ఆనవాయితీ అయిపోయింది. అందుకే తను హైస్కూల్ చదువు పూర్తి చేయలేకపోయింది. దాదాపు 6 ఏళ్ల పాటు డాన్స్ నేర్చుకున్న తర్వాత త్యాగరాయ గానసభలో తన ప్రోగ్రాం పెట్టించారు. ఆ ప్రోగ్రాంలో తను చేసిన డాన్స్ చూసి హోటల్లో ఉద్యోగానికి ఆఫర్ ఇచ్చాడు మల్హోత్రా. ఆ తర్వాత అక్కడ అనుకోని అవమానం ఎదురైంది తనకి. ఏమిటి ఆలోచన? అంది డాక్టర్ లత. మిమ్మల్ని గురించే. తిట్టుకుంటున్నావా ఏం? అంది లత. కాదు, మీరు బంగారు కొండ అనుకుంటున్నాను. పెద్ద నాపసాని మాటలు మాట్లాడకు. కాఫీ కలిపిస్తా, బుద్ధిగా తాగి వెళ్ళు అంది డాక్టర్ లత. వెళ్ళక తప్పదులేండి అంది మీనాక్షి. ఎక్కడికి? అంది లత అనుమానంగా. తక్షణం ఇంకెక్కడన్నా ఉద్యోగం వెతుక్కోవడానికి. డాన్స్ చేయడం తప్ప ఇంకే క్వాలిఫికేషను లేదు నాకు. ఎక్కడో ఒకచోట డాన్సర్గా చేసి కాసిని డబ్బులు సంపాదించకపోతే అమ్మ సంగతి ఎలా? అంది మీనాక్షి. సానుభూతిగా తల పంకించింది లత. డాక్టర్, ఈసారి నేను డాన్స్ చేయడమే కాదు, నాతో పాటు ఈ లోకాన్ని కూడా నాట్యం చేయిస్తా. చూస్తూ ఉండండి. ఒక్క రోజులో 100 ఏళ్ల అనుభవం వచ్చేసింది నాకు అంది ఆఠిన్ రాణి మీనాక్షి. ఆమె గొంతులో కటుత్వం ధ్వనిస్తోంది. మీనాక్షి వైపు చిత్రంగా చూస్తూ ఉండిపోయింది డాక్టర్ లత.